రాత్రి 9 గంటలప్పుడు సచివాలయం నుంచి సార్ గారు వచ్చినారు. అది పింఛన్ది మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు సర్టిఫికేట్ తెచ్చుకోరని చెప్పి ఆదోని పొమ్మన్నారు సార్. ఆదోని పొమ్మంటే మేము 15 ఏళ్ళ నుంచి పింఛన్ వస్తున్నది, మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు తేవాలంటే యాడ నుంచి తెచ్చి మేము ఆ పిల్లను మెంటల్ పిల్లలు వేసుకొని పోయి అగసాట్లు పడి మేము ఎట్లా తెచ్చుకోవాలి సార్? ఇంతకుముందు ఇస్తున్నారు సార్, 15 ఏళ్ళ నుంచి ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ అంటే మేము ఎక్కడి నుంచి అగసాట్లు పడి అప్పటికప్పుడు వచ్చి రాత్రి 9 గంటలప్పుడు వచ్చి చెప్తే మేము డబ్బులు ఎక్కడ చూసుకోవాలా? మేము ఎవరిని ఎడుకొని పోవాలా? మాకు ఆధారకం ఏవి? వికలాంగుల పాపతో మెంటల్తో మేము అల్లాడుతున్నాము. గత ప్రభుత్వంలో బాగానే వస్తున్నది, ఇస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వంలోనే బాగానే ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చినాక ఎంక్వైరీలు అని చెప్పి పెడుతున్నాడు. మేము ఇట పొలేని నడచలేని పాపం తీసుకొని పోయి మేము ఎక్కడ ఆగసట్లు పడి తీసుకోవాలి సార్? మేము పెన్షన్లు మేము బతికేది దాని మీదనే బతుకుతున్నాము. పని చేసుకుంటే తినాలా లేకపోతే లేదు సార్. మీరు ఉదయం రాత్రి 9 గంటలప్పుడు వస్తే మీరు ఖచ్చితంగా ఆదోని పోవాలా, లేదంటే కానీ మేము పింఛను ఇయ్యము అన్నారు. ఆ పాప చూడు మంచంలో పండేసుకొని ఎట్లాగా సట్లు పడుతున్నాము. కూలి పని చేసుకుంటాం, తినతోళ్ళము మేము. ఇప్పుడు మీరు పింఛన్లు ఆపితే మేము ఎట్ట బతకాలా? మీరే ఏదో ఒకటి ప్రభుత్వం సాయం చేసి మీరే చూసుకోవాలా. ఆ పిల్ల ముఖం ఒకసారి మీరు చూడండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్ ప్రభుత్వం, తుగ్లక్ రాజ్యంగా తలపిస్తోంది. సైకో నిర్ణయాలు అప్పుడు కాదు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు సైకో నిర్ణయాలు అనిపిస్తోంది. గత 15-10 ఏళ్ల నుంచి తీసుకున్న పెన్షన్లు ఈరోజు వెరిఫికేషన్ చేయడం చాలా సంతోషమే. కానీ రాత్రి 9 గంటలకు ఇచ్చి పొద్దున్నే వేరే ఊర్లోకి పోండి, దగ్గరలో ఉన్న ప్రాంతాలు కాకుండా ఆదోని, కర్నూలు వెళ్ళండి అని చెప్పి చెప్పడం ఎంతవరకు న్యాయమని మరి ఈరోజు మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దివ్యాంగులు, కళ్ళు కనిపించని వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, మానసిక వికలాంగులకు నంద్యాల అర్బన్ పరిధిలో దాదాపుగా 100 మందికి ఆదోని ఈరోజు ఒక్కరోజు ఇచ్చి ఈరోజు ఒక్కరోజు పోకపోతే మీ పెన్షన్లు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు సచివాలయం సిబ్బంది ఈరోజు ఒక్కరోజు అటెండ్ కాకుంటే మీ పెన్షన్లు రావు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకరోజే అవకాశం ఇచ్చి పెన్షన్ తీసుకోవడానికి మరి అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడి నుంచి మానసిక వికలాంగులు మరి వాళ్ళు బయలుదేరిపోయేటప్పుడు దారిలో కింద పడి అమ్మని తీసుకొని వచ్చి మరి హాస్పిటల్లో చూపించి ఇంటి దగ్గర తీసుకొని పెట్టడం జరిగింది. అలాగే వేరే వాళ్ళకు కూడా బాగాలేకుండా మరి రోజు కర్నూలులో కూడా అడ్మిషన్ జరిగింది. అంటే అంత లాంగ్ పెట్టి ఆగమేఘాల మీద ఈ రోజు ఒక రోజు 2 రోజులు టైం ఇచ్చి వెంటనే ఈ కార్యక్రమాలను చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వం తీసుకున్న పెద్ద తప్పు నిర్ణయం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినారు. ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 4-5 రోజులు అవకాశం ఇచ్చి అందరినీ వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ చేయడానికి ఎవడు వ్యతిరేకించాడు. కానీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ చేసి, అది కాకుండా వికలాంగులు ఈరోజు చూస్తున్నాం, ఎండకు నడవలేక వాళ్ళ ఇబ్బందులు అవన్నీ కూడా మరి గౌరవ డాక్టర్లకు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, పీడీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించి ఒకరోజు కాకుండా వీళ్ళకు 2-3 సార్లు అవకాశం ఇచ్చేటట్టుగా చేసి ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేయండి. కానీ ఇట్లా ఇబ్బంది పెట్టకుండా నంద్యాలకు ఆదోని, ఆదోనులకు నంద్యాల, నందికోటకులకు కర్నూలు, నందికోటకులకు పొద్దుటూరు, ఇది మంచి పద్ధతి కాదు అని దయచేసి నిర్ణయాన్ని వాపసు తీసుకొని తప్పకుండా దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే వాళ్ళకు వెరిఫికేషన్ చేసి పరీక్షలు చేసి నిర్ధారిస్తే మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా అధికారులకు సరైన సూచనలు ఇవ్వాలా, సలహాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.